ప్రైజ్ లార్డ్. దేవుళ్ళు మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 35వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. దేవా యేసయ్య, ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు తండ్రి. యేసయ్య, ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసునామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండునుగా. ఆమేన్. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, పేతురికి మరణం వరకు యేసయ్యకి నమ్మకంగా జీవించాలనే ఆశ ఉన్నప్పటికీ కూడా మరణం ఎదురవగానే యేసయ్య అసలు ఎవరో తెలియదని 3 సార్లు పేతురు అబద్ధం చెప్పాడు కదండి. అయినప్పటికీ కూడా మరణం వరకు యేసయ్యకి నమ్మకంగా జీవించడానికి పేతురికి మరొక అవకాశము లభించింది కదండి. కానీ మనలో చాలా మందికి పేతురులాగా రెండో అవకాశము లభించకపోవచ్చు కదండి. అందుకనే మరణం మనకి ఎదురైనప్పుడే మరణంలో కూడా యేసయ్యకి నమ్మకంగా జీవించే కృప యేసునామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనము. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి 2 కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. కదండి, యేసయ్య దుఃఖపడుతున్నప్పుడు, చింతాక్రాంతుడైనప్పుడు యేసయ్యతో పాటు గెత్సేమనే అనే చోటికి ఆయన యొక్క శిష్యులందరూ వచ్చినప్పటికీ కూడా యేసయ్య తాను దుఃఖపడే సమయంలో, తాను చింతాక్రాంతుడయ్యే సమయంలో తనతో పాటు 3 శిష్యులను మాత్రమే తీసుకొని వెళ్ళారు కదండి. యేసయ్య జీవించిన మాదిరిగా మనం కూడా అంతం వరకు దేవునికి నమ్మకంగా జీవించే కృప యేసునామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగునుగా. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి 39వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసునామములో మనందరికీ కలుగునుగా. ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.